ముందు నుంచే మనం అనుకుంటున్నట్టు జాతకాల్ని చూసే పద్ధతుల్లో పుట్టిన తేదీ, పుట్టిన సమయంతో పాటు జన్మ రాశిని బట్టి కూడా జాతకాన్ని చెప్పే పద్ధతి ఉంటుంది. ఈరోజు మనం ముఖ్యంగా వీడియోలో కుంభరాశి లక్షణాలు, వారు జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు, ఇతరులతో ఎలా మనుసులుకుంటారు, ప్లస్సులు మైనస్లు చూద్దాం. అసలు కుంభరాశి వారి మెదడు విప్లవాత్మక నిర్ణయాలకు, మార్పులకు పుట్టిల్లు అంటారు. అంటే ఇప్పుడు 12 రాశుల్లో అందరూ ఒకెత్తైతే వీళ్ళొకెత్తు. అందరూ ఒకలాగా ఆలోచిస్తే కుంభరాశి వాళ్ళు మరోలా ఆలోచిస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారికి క్రియేటివిటీ చాలా ఎక్కువ. ప్రతి ఆలోచనని కొత్తగా చూస్తారు. చూసే విధానం కూడా కొత్తగా ఉంటుంది. కుంభరాశి వారు చెప్పాలనుకున్నది మొహమాటం లేకుండా, సూటిగా, సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. ఇదే కాస్త జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ కలగజేస్తుంది. అయితే వీరి వల్ల పెద్దగా ఎవరికీ హాని ఉండదు, హాని చేయరు. అయినా సరే వీరి మాట తీరు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాకపోతే చెప్పే విషయాన్ని కాస్త సున్నితంగా చెప్తే మంచిదనేది సలహా. ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. దొరక్కపోతే భగవంతుడి మీద భారం వేసి ముసుగుతని పడుకుంటారని కూడా చెప్పచ్చు. అలాగే ఏదైనా సరే కొంచెం గిరిగీసుకుని ఉంటారు. అది జీవిత భాగస్వామి విషయంలో అయినా సరే. అయితే ఒక విషయాన్ని గమనించాలి, కుంభరాశి వారితో మాత్రం తెగేదాకా లాక్కూడదు. ఆ సమస్యను వదిలేయడమే మంచిది. అలాగే కుంభరాశి వారు స్నేహాన్ని ఎక్కువగా కోరుకుంటారు. 10 మంది బాగుండాలని కోరుకుంటారు. తమ జీవిత భాగస్వామి ఎక్కువ స్థాయిలో ఉన్నా, తక్కువ స్థాయిలో ఉన్నా మనస్ఫూర్తిగా వారితో ప్రేమగా ఉంటారు. కుంభరాశి వారు అసహనానికి గురైనప్పుడు మాత్రం మాట విసిరేస్తారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. తర్వాత సారీ చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. తెగేదాకా లాగద్దు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.